అసెంబ్లీకి వెళ్ళి 10 నిమిషాలు కూడా నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దాదాపు 3 గంటలన్నర సేపు ప్రెస్ మీట్ లో బడ్జెట్ ప్రసంగాన్ని అయితే గనక చీల్చి చెండాడారు. అసలు ఎలా చూడాలంటారు దాన్ని? అసలుకి అంతసేపు బడ్జెట్ లో ఉన్న లోటుపాట్లు మొత్తం ఆధారాలతో సహా ఎత్తి చూపించారు. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు ఎలా చూడాలంటారు? ఇదంతా ఆ ఏడుపేద అసెంబ్లీకి వచ్చి అడిగితే బాగానే ఉండేది కదా. ఏందండి ఒక్క మాటతో తీసేశారు? 3.5 గంటలండి మాట్లాడి. 3.5 కాదు 30 గంటలు మాట్లాడిన ఉపయోగం ఉంది. నేను మాట్లాడతా 3 గంటలు నుంచొని స్టేజ్ మీద నుంచొని 3 గంటలు మాట్లాడతా. దానికి సమాధానం ఎవడు చెప్తాడు? చెప్తారు ఎవడన్నా? నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇక ఎమ్మెల్యేవి, మాజీ ముఖ్యమంత్రివి కాదని అంటలా. మరి వచ్చి నువ్వు ఆ పేపర్లు తీసుకొని ఇదిగో ప్రూఫ్స్ ఇగో మరి మాకు సమాధానం చెప్పండి, మేము ఈ చేసాం, మేము అవి చేసాం, దేశాన్ని నాశనం చేసాం, రాష్ట్రాన్ని, ఇవన్నీ మేము చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పాలంటే ఆడికి వచ్చామనుకో మనకి మైకు గంట ఇచ్చినా కానీ మనం ఏం బేకలేము. అక్కడ ఏందండి అంత మాట అంటారు? మనం ఏం బేకలేమండి. ఇక్కడ 3.5 గంటలు మాట్లాడారండి, అక్కడ గంట మాట్లాడలేరు. ఎట్లా మాట్లాడయ్యా? ఉపయోగం ఏముంది? నీకు నాకు తేడా ఏముంది? ఇద్దరికి తేడా ఏమీ లేదు. నీకు ఎమ్మెల్యే పదవి ఉంది, నాకు ఏ పదవి లేదు. ఊరక బజార్లు ఎమ్మడి తిరిగేవాళ్ళం మేము. నాకు నీకు తేడా ఏముంది? వారంలో 4 రోజులు ఏమో ఇలంక బ్యాలెన్స్లో ఉంటావు, 2 రోజులు ఏమో ఇక్కడ కొత్త, 2 రోజులు వచ్చి ఏదో కామెడీ చేసి పోతుంటావు. గంప గుత్త అంటావో లేదా కంప గుత్త అంటావో నాకైతే అర్థం కాదు. మరి మళ్ళీ ఏమంటా అంటే తెలుగులో చాలా వీక్లే అంటావు. మరి పోనీ ఇంగ్లీష్ అన్న వస్తుందా? అది రాదు. మరి ఏం చేద్దాం? హిందీలో అయినా తోడ జర ఏందో అది కూడా, ఆ పదాలు కూడా రావు. మరి ఏం చేద్దామండి ఆయనతోటి అంటే తెలుగులో వీక్ ఏందండి, అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఆయన. అది అప్పుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు జనం నా మంది ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. నేను ఎక్కడ మాట్లాడాను? మనం నవ్వుతో కూర్చోవడం తప్ప మనకు పీకింది ఏం లేదు కదా. అసెంబ్లీ సెట్ కూడా ఇంట్లో వేసుకుని మా అనుభవాలు మనం. మరి అది మన పరిస్థితి. ఎవరేం చెప్తారు సమాధానం? ఇందులో చెప్పాల్సిందే ఉంది. ఎవరైనా మనం బూతులు తిట్టాలని అవసరం లేదు, ఏం లేదు. ఆయన కామెడీ చేసుకుంటున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు. ఏం చేద్దాం మరి? కామెడీ పీస్ అయిపోయా. అదేమన్నా అర్థవంతమైన ఇదన్నా చేస్తాడంటే అది ఉండదు. అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం ఉండదు. అడిగే వాటిల్లో నిజం లేనప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా నిజం మాట్లాడితే ఎంతో కొంత కొంచెం రెప్యుటేషన్ అన్న ఉంటుంది. అదేమంటే రఫ అంటాడు. లేదనుకో మేము వచ్చిన తర్వాత పొక్కాలు ఉడదెత్తామంటాడు, గుండీలు ఉడదెత్తామంటాడు. ఏంది ఏం మాట్లాడి? ఎవరన్నా అడుక్కుంటే బాబు అని దండం పెడితే 4 ఓట్లన్నా పడతాయి. కానీ ఈ రకంగా నువ్వు అచ్చేస్తే నువ్వు ఉండేవి కూడా పోతాయి కదా స్వామి. ఆల్రెడీ సగం పోయినాయి, ఇంకా సగం పోతాయి. పోయినసారంటే వాలంటీర్లు ఉన్నారు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. ఇళ్లలోకి వెళ్ళి నీ పథకాలు తీసేస్తాం, నీ అది చేస్తాం ఇది చేస్తాం అంటే వాళ్ళు దడుచుకొని లేని వాళ్ళు ఓట్లు వేశారు. ఇప్పుడు అయ్యి మనం వాళ్ళు లేరు కదా, ఏం చేద్దాం? అంతే. ఇప్పుడు పోయిన జడ శ్రావణ్ కుమార్ ఒకటి అంటాడు, ఇక 450 రూపాయలకే నందిని నెయ్యి అట్ట వస్తుందండి. 450 680 ఇప్పుడు ఇచ్చిన టెండర్ అంటే నువ్వు 83లో ఉన్న రేట్ వేయమంటావా, లేకపోతే 90లో ఉన్న రేట్ వేయమంటావా? ఇప్పుడు 2026కి పోయిన సంవత్సరం కందిపప్పు 200 అయింది. ఎందుకయింది? దేనికేం చెప్పు? పంట తగ్గింది, రేట్లు పెరిగింది. మరి అంతే, ఇది కూడా అంతే. ఏందంటే నందిని డైరీకి సొంత గోశాల ఉంది. దాని మూలంగా ఆయన కొద్ది తక్కువకి ఇచ్చినా కానీ దేవుడు సేవ చేస్తున్నాననే ఉద్దేశంతో ఇచ్చి ఉంటాడు. అంతేగాని ఏదైనా ఏదో దండుకుందామో లేకపోతే దాంట్లో ఏదో సంపాదించుకుందామనే ఉద్దేశంతో కాదు. అది ఎప్పుడైనా కానీ అర్థం చేసుకోవాలి మనుషులు. సరే ఇవన్నీ కాదండి, ఇప్పుడు 3 గంటల సేపు 3 గంటల పైన జగన్మోహన్ రెడ్డి గారు బయట కడిగి పారేశారు. దానికి చంద్రబాబు సమాధానం చెబుతారా లేదా మంత్రులు సమాధానం చెబుతారా అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అడుగుతున్నారు కదా. మరి బొత్స సత్యనారాయణ గారికి ఘీ ప్యాకెట్కి చీజ్ ప్యాకెట్కి తేడా తెలియదు. ఆయనకి చెప్పేది సమాధానం అసలు ఘీ ప్యాకెట్కి చీజ్ ప్యాకెట్కి తేడా తెలియదు. నేను హెరిటేజ్ వాళ్ళు వేశారు గట్టిగానే 100 కోట్లకే. వచ్చి క్షమాపణ చెప్తావా లేకపోతే ఏం చేస్తావని అడిగారు కదా, గట్టిగానే పడింది. పడదా ఏమ్మా? నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది. నోరు దారి మాట్లాడితే ఎట్నే ఉంటుంది. మరి బొత్స సత్యనారాయణ గారు ఆడకొచ్చి అడుగుతాడు, ఆయన మాట్లాడింది ఎవరికి అర్థం కాదు, ఇంకా ఎవరేం సమాధానం చెప్తారు? దానికి తోడు ఇంకోటి కూడా అడిగాడు. అంబటి రాంబాబు గారిని అంటే అమ్మనా బూతులు తిట్టారంట. ఆ వీడియోలో విజువల్స్ తీసుకొస్తే హోమ్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు, ఆ విజువల్స్ నాకు ఏంటి, నేను గంటలో యాక్షన్ తీసుకుంటానని. అది కూడా జాతకపోతే అవి వీలేవు, ఊరకు నోట్లో మాట చెప్తే అట్టాగా నేను కూడా అంట బొత్స సత్యనారాయణ నన్ను తిట్టాడని. ఏమైనా ఉండాలి కదా.
ప్రూఫ్ ఉండాలిగా. ప్రూఫ్ లేకుండా ఎట్టగా ఈయన తిట్టిన ప్రూఫ్ కనపడుతుంది కదా, ఎర్ర చొక్కా ఒకటి వేసుకొని చంద్రబాబు నాయుడు తిట్టింది కనపడతానే ఉంది కదా. మరి లేకపోతే వీళ్ళందరూ ఎందుకు వస్తారు అసలు నీ ఇంటికి రావాలని అవసరం ఏంది? నీ దారి నువ్వు పోతావు. నీకు అంత బాధగా ఉందనుకో, అవతలటి ఫ్లెక్సీ చేశాడు, దాని చెంచాల అవసరం నీకేం వచ్చింది అంతమంది ఉన్నప్పుడు? అవసరం వచ్చింది రాంబాబు గారు నీకు? అదే ఎదురుగా ఇంకో ఫ్లెక్సీ మేము కల్తీ చేయలేదు, మాదంతా నీతి నిజాయితీ గల కుటుంబం అని చెప్పి వేసుకును. మేము పార్టీ మొత్తం నీతి నిజాయితీ గలని వేసుకోవడానికి ఏమొచ్చింది? ఒకటి కాదండి, వీళ్ళు చేసిన అరాచకాలని కప్పిపుచ్చుకోవటానికి ఏదో ఒకటి వాగాలి. రాష్ట్రం డెవలప్ కాకూడదు, కంపెనీలు రాకూడదు. కంపెనీలు రాకూడదు ఏంటంటే వచ్చిన కంపెనీలన్నీ మేము తెచ్చినాయి అయితే చంద్రబాబు చెప్పుకుంటాం. వస్తే ఇది పార్టీ కట్టాలి కదా, 5 సంవత్సరాలు కట్టాలిగా స్వామి, 5 సంవత్సరాలు కట్టాలిగా. 5 సంవత్సరాలు కట్టి ఈ పార్టీకి జనానికి ఉద్యోగాలు ఇవ్వాలిగా. ఇవ్వాలా లేదా? మరి ఎందుకని చేయలే? నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఆ కనీసం పూజ కూడా చేయకుండా వదిలేసావు నువ్వు. మరి నీకు నేను తెచ్చాను అంటే ఏం తెచ్చావు? రాష్ట్రానికి ముప్పు తెచ్చి పెట్టావు, అంతకు మించి ఏం చేయలే నువ్వు. ఏదైనా పద్ధతి ఉండాలండి, పద్ధతి లేకుండా మాట్లాడితే మనకి మామూలుగా ఉండదు. నిన్న అంబటి రాంబాబు గారికి ఏం పూజ చేశారు, నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఎందుకో తెలుసా? పోలేరమ్మ కొట్టినట్టు కొబ్బరికాయలు కొడుతున్నారు సినిమాని కాడు కొట్టినట్టుగా. ఆ తర్వాత ఎవరో పాపం వేరే తిలకం దిత్తుంది, ఒక నిండా దిద్దేసింది. అటువంటి అంబటి రాంబాబు గారు మాట్లాడితే తట్టి నువ్వు బాగా వెళ్ళిపోయా, మామూలుగా కానవా తీసుకొని బైపాస్ నుంచి వెళ్ళిపో, ఎందుకు ఇక్కడ అనవసరంగా ర్యాలీలు పెట్టుకోవటం అంటే, నాకు వెనక అలా 100 కార్లు తీసుకెళ్ళు బైపాస్లో తీసుకుపోమన్నారు. నేను పాదయాత్ర చేస్తాను, చెయ్యి. 10 రోజులు పాదయాత్ర చేస్తా అన్నాడు రాజమండ్రి నుంచి ఎక్కడ దాకా. చెయ్యమనండి, ఏమైంది? ఆయన చేసినంత మాత్రం జనం వచ్చేస్తారా? అది మనం ఏమన్నా స్వాతంత్రోద్యమంలో పాల్గొని గాంధీ గారి లాగా బయటకు వచ్చిన వాళ్ళం కాదు, జైలుకి వెళ్ళి వస్తున్నాం. అర్థమైందా? అది కూడా ఒక సీఎంని తిట్టిన కేసులో, ఆ తర్వాత పోలీసులు తిట్టిన కేసులో అందరు నోటి దూల మూలానే నువ్వు లోపలికి వెళ్ళావు. దానికి ఎవరు? అన్నీ నా బెయిల్బుల్ కేసులే అంటున్నావు. ఏంది చెప్పేది? బెయిల్బుల్ కేసులు అయితే అసలు 18 రోజులు ఎందుకున్నావు? బెయిల్ వచ్చింది, రేపు పొద్దున సత్యనపల్లిలో ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత పల్నాడులో ఇంకోటి వస్తుంది, గుంటూరులో ఇంకో 2 వస్తున్నాయి, మొత్తం 30 కేసులు ఉన్నాయంట. ఆ 30 కేసులని నువ్వు ఎట్ట ఎదుర్కొని అయినా మాకేమైంది? ఇబ్బంది ఏంది? ఈ పూట ప్రెస్ మీట్ పెడతానన్నావు, పెట్టుకో. ఎవరు అడ్డుపడ్డారు నీకు? నీ నోటి దోలతో నువ్వు ఇది చేసుకొని ఎవరు జనం మీద పడతావు ఎందుకు? అదే అంటే 30 ఆ రోజు లేదా, పోలీసులు లేరా, వాళ్ళు ఉండబట్టే నువ్వు బతికి బట్టగట్టావు. అది కూడా గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంది జైల్లో జారిపడ్డాను నేను అనే మాట అయితే అంటున్నారు కదా. అలాగే చూస్తే ఫుడ్ విషయం అయితే బయట డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళం మేము బయట ఏదైనా కొనుక్కొని తింటాము, ఇక్కడ ఏది పెడితే అది తినాలి కదా అనే మాట అయితే అంటున్నారు కదా. నువ్వు వెళ్ళింది అత్తారింటికి కదా నాన్న, నువ్వు వెళ్ళింది జైలుకి. అక్కడ ఏ రూల్స్ ఉంటాయో ఆ రూల్సే పాటించాలి, అంతేగాని నాకు పొరిపే లేదు, సంజన సుకన్య రాలేదు అలాంటి మాటలు మనకు మరి వదిలేద్దాం అంతవరకు. ఎవరు రాలేదు, జారిపడ్డా బాత్రూమ్ కడతా పడ్డా ఎవరికి తెలుసు? మాకేం తెలుసా? ఆడేం ఊరికి ఎవరు బెటరు? మిలిటరీ వాడికి, పోలీసు వాడికి కానీ, జైల్లో ఖైదీకి కానీ పని చేయకుండా ₹1 ఫుడ్ కూడా బెటరు. అది కూడా తెలుసా జైల్లో రూల్స్? అర్థమైందా? నేను తెప్పించుకునే లోపు నాకు బెయిల్ వచ్చేసింది, నేను అవన్నీ అడుగుతున్నాను. నేను నెలలో బెయిల్ వచ్చేసింది అన్న, బయటకు వచ్చావా? నువ్వు వచ్చిన దాన్ని పోవాలా, అంతేగా నువ్వు ఆడ జైలు బయట కూర్చొని పంచాయతీ పెడితే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా. నీ పని ఏంది, అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అని అన్నందుకు వాళ్ళ మీద ఎగిరే పడ్డావు. మధ్యాహ్నానికి ఊసిపోయింది, ఇక తర్వాత చేతులు కట్టుకొని నుంచున్నావు. ఉపయోగం ఏముంది? అరిసి నీ నోటి తెలవబోయా. ఆ తర్వాత ఇంకో కేసు వచ్చింది, ఆ సీఏ ఎవడో పెడతాడు మళ్ళీ. ఎందుకు నీకు అంత బాధ ఎందుకు వచ్చిందా? నువ్వు తొందరగా వెళ్ళాలనుకుని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కూడా, ఈయనకి చాలా తొందరగా ఉంది, అంబటి రాంబాబు సర్దుకొని పెట్టుకున్నాడంట బట్టలు అని కూడా చెప్పా కదా. అదే జరిగింది. కావాలని వెళ్ళావు, కావాలని అదేదో అంటారు చూసావా, పొడుగుని గుర్రాన్ని లేపుతాను తీసుకున్నట్టు ఉంది నీ పరిస్థితి. ఎవరు ఎక్కడి నుంచి ఏం చేస్తారనేది కాదు, నీకు థ్రెట్ ఉందిరా నాయన, నువ్వు బయట తిరగబాక, ఎవరన్నా కొడితే మళ్ళీ మాకే వస్తుంది, మేమే రావాలి అని ఉద్దేశంతో వెళ్ళమంటే వాళ్ళ మీద వరుతుండు. ఎందుకు? బయటకు వచ్చావు, నీ 10 మంది ఉండారో, 4 కార్లు ఉండే, 10 కార్లు ఉండే వేసుకుని పో. నేను కూడా అయిపోయాడు. నువ్వు కావాలని చెప్పి అక్కడక్కడే తిరుగుతా, అక్కడక్కడే డాన్స్లు వేస్తుంటే ఊరుకోరు కదా. వాళ్ళకే ఉండదు, పోలీసుకి కూడా రెస్పాన్సిబుల్ ఉంటుందిగా. సరే ఇవన్నీ కాదండి, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ జల్సాలు చేస్తున్నారు ప్రజల సొమ్ముతో అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా ఇచ్చిన కంక్లూజన్.
మరి దాన్ని ఎలా చూడాలంటారు? నేను చెప్తానండి, జల్సాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లల్ని చూడటానికి అని చెప్పేసి స్పెషల్ ఫ్లైట్ 3 ఫ్లైట్లు వేసుకొని పోయాడు. ఆ డబ్బులు ఎవరు గవర్నమెంట్ అనా కాదా? అవును కదా. అదే వీడియో కాల్లో కూడా చూడొచ్చుగా పిల్లల్ని. పెద్ద టీవీ ఒకటి ఉంది ఇంట్లో, ఆ టీవీలో దాన్ని కనెక్ట్ సెల్ ఫోన్ కనెక్ట్ చేస్తే టీవీలో వచ్చేసింది. బ్రహ్మాండంగా చూసి మాట్లాడుకోవచ్చు. నువ్వు అంత దూరం పోవాల్సి ఏమొచ్చింది? లోకేష్ ఆయన జేబులో డబ్బులు పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఆయన మ్యాచ్ చూడటానికి టికెట్ కొనుక్కొని వెళ్తే దానికి కూడా ఈయన గవర్నమెంట్ సొమ్ము అంటున్నాడు. ఆయన క్లియర్గా చెప్పాడు, నేను బిల్లు పెట్టినట్టుంటే రాజీనామా చేస్తాను అన్నాడు. ఇంకా అందుకంటే నీకేం గొప్ప కావాలా? ఎవరు డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు? నువ్వు ఖర్చు పెట్టావు, ఇప్పుడు కూడా ఖర్చు పెడతానే ఉండవు. అర్థమైందా? అంత సంపాదించి ఆడ పెట్టుకున్నావు నువ్వు. మరి ఎందుకు నీకు? ఊరికి మాట్లాడే ముందు ఏదన్నా కానీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదంటే. మీకు ఒకటే చిన్న హింట్ ఇస్తున్నాను, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే ఎరిపాపలం అయ్యేది మనమే.